ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరమకనాను యాత్ర అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం కదా. ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో దేవుడు వారిని విడిపించి దేవుడు వారిని కనానుకు ఎట్లాగా నడిపించాడో అది నూతన నిబంధనకు చెందినటువంటి మనకు ప్రభు యొక్క రక్తములో కడగబడి పాపము నుండి విడిపించబడినటువంటి మనము చేరవలసినటువంటి గమ్యము పరలోకము కదా. అంటే దానిని మనము పరమకనానుగా అంటున్నాం. ఈ పరమకనానుకు నూతన నిబంధన ఇశ్రాయేలీలుగా ఉన్నటువంటి మనమందరం ప్రయాణమై వెళ్తూ ఉన్నాం. అలా వెళ్ళేటువంటి క్రమములో ఇశ్రాయేలీలు ఎలాగా దేవుని మీద సడిగినటువంటి వారుగా ఉన్నారు, తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉన్నారు, అయినా దేవుడు వారిని ఎలాగా ప్రేమించాడో, ఎలా నడిపించాడో మనము కూడా అనేకసార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, అంటే వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి వాళ్ళంగా ఉంటా ఉన్నాం. వాక్యానికి అవిధేయత చూపించి ప్రభువుని నిర్లక్ష్యంగా చూసి మన అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ఈ లోకయాత్రలో. అయితే ఇశ్రాయేలీలకు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు, ఎలా వారిని నడిపించాడు, మనల్ని కూడా అట్లాగే తోడుగా ఉండి మనలను కూడా అట్లాగే నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలీల యొక్క యాత్రలో, కనాను యాత్రలో దేవుడు వారికి ఆహారం అందించాడు, తర్వాత వారికి తోడుగా ఉన్నాడు, యుద్ధములలో సహాయం చేశాడు. వారు గమ్యానికి వారు ఎలా చేరారు, మనం ఎలాగ వెళ్ళాలి, మనకెలా తోడుగా ఉంటాడు అనేటువంటి మాటను నేటి దినాన మనము ధ్యానం చేసుకొని పోతా ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఇశ్రాయేలీలకు ఆహారమును దేవుడు ఇచ్చాడు కదా. వారు కొంత ఆహారం తీసుకొని ఐగుప్తు నుంచి బయలుదేరారేమో, కానీ వారు తీసుకొచ్చినటువంటి ఆహారము అది కొద్దిగా తెచ్చినా, ఎలా తెచ్చినా అది సరిపోదు. ఎందుకంటే వారి యాత్ర 40 దినాలు. 40 దినాలు వారు ప్రయాణం చేశారా? కాదు, 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. వారి యాత్రా సమయము 40 సంవత్సరాలు. 4 దినాలు కాదు, 4 గంటలు కాదు, 40 దినాలు కాదు, 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణము. ఎంత ఆహారం కావాలి, ఎంత నీరు కావాలి, దేవుడు వాటన్నిటినీ వారికి అనుగ్రహిస్తానే వచ్చాడు. చూడండి, మనం మొట్టమొదటిగా వారికి దేవుడు ఆహారం ఎలా ఇచ్చాడు అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమకాండము గ్రంథము 16వ అధ్యాయములో 3వ వచనము 4వ వచనము మనము చదువుకుందాం. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. ఆహారమును మీ కొరకు నేను ఆకాశము నుండి కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాడే కూర్చుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద సడుగుతా ఉన్నారు. తిరుగుబాటు చేస్తున్నటువంటి రీతిని మనము 3వ వచనములో చదువుకున్నాం. ఈ సర్వ సమాజమును చంపటానికి, ఆకలి చేత చంపటానికి ఈ అరణ్యములోనికి మమ్మలను తీసుకొని వచ్చారా? మేము అక్కడుంటే ఏదో ఒకటి తినేవాళ్ళం కదా. ఏదో ఒకటి ఏంటి, మేము కూర్చొని తృప్తిగానే తిన్నాం. ఆహారం ఏ తినాలనిపిస్తే దానిని దొరికినంత వరకు సేకరించుకొని మేము తింటూ వస్తూ ఉన్నాం. మాకు ఈ కష్టాలేంటి, ఈ అరణ్యములో మాకు తిండి లేకుండా ఉన్నటువంటి విధమేంటి అని
దేవుని మీద గొణిగినటువంటి వారుగా ఉన్నారు, తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటికి ఈ విధానము మన జీవితాలలో కూడా కనిపిస్తూ ఉంది. మనము కూడా ఇట్లానే దేవుని మీద అనేక సందర్భాలలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళంగా ఉన్నాం కాదా? ఆలోచన చేయండి. మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, మీ బంధువులు, మీ రక్త సంబంధీకులు, మీ యొక్క సంఘములో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఉండవచ్చేమో. ఎవరైనా సరే, మేము ప్రార్థన చేయక మునుపు బాగానే బ్రతికాము, యేసయ్య దగ్గరికి మీరు రండి, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడని అనేక మాటలు మాకు చెప్పారు. మేము వాక్యం విన్నటువంటి ఆ సేవకుడు అట్లానే మాకు ప్రకటన చేశాడు. మాకు ఇప్పుడు అనారోగ్యము తీవ్రమైపోతూ ఉంది, ఆర్థిక ఇబ్బందులు మరింత జటిలమైపోతూ ఉన్నాయి, రేపు ఎలా గడుస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి మా జీవితంలో కనిపిస్తూ ఉంది. లోకంలో ఉంటేనే మేము క్షేమంగా ఉన్నాం కదా, చేతి నిండా డబ్బులు ఉన్నాయి, కంటి నిండా నిద్ర కూడా పోయామేమో, ఏదైనా కానీ కొన్ని పరిస్థితులను బట్టి మేము ప్రార్థనలోనికి వస్తే మాకు వ్యతిరేకత ఉందేంటి అని అనుకోలేదా మీరు? మీలో కొంతమంది అయినా అనుకోనే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది మన విశ్వాస యాత్రను వెనక్కులాగేటువంటిదిగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలోచనలు, ఈ తలంపులు. ఎవరైనా మనలను ఇలాగ నిందిస్తే ప్రార్థన అని వెళ్తున్నారు. ఏంటి మీకు కష్టం ఎక్కువైపోయింది కదా, ఉన్న కష్టానికి తోడు మరికొన్ని కష్టాలు కలిగాయి కదా, ఏంటి ఇంకా మీ దేవుడు ఎలాగ మీకు సహాయం చేస్తాడు అనేటువంటి మాటలు కూడా మీ బంధువుల దగ్గర నుంచి, మీకు సమీపంగా ఉన్నటువంటి వారి దగ్గర నుంచి మీరు వింటున్నారు. వాటిని విన్న తర్వాత మీరు బాధ కూడా పడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాంటి పరిస్థితే ఇశ్రాయేలీలు ఎలాగ చేస్తున్నారో మన జీవితాల్లో కూడా అవే జరుగుతూ ఉన్నాయి. మనం ఎలా ఉండాలి అంటే దేవుడు అక్కడ చెప్తున్నటువంటి మాట 4వ వచనంలో, నేను మీ కొరకు ఆకాశము నుండి ఆహారమును కురిపించెదను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి, హల్లెలూయా. ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు కొంచెం ఆహారం పెడతారు అని చెప్పట్లా, మీకు ఆహారం నేను కురిపిస్తానంటే సమృద్ధిగా మీకు కురిపిస్తాను. ఎప్పుడు అంటే ప్రతి దినము, ప్రతిరోజు. వీరికి కష్టపడాల్సిన పని లేదు, ఆహారం గురించి భయపడాల్సినటువంటి అవసరం అసలు లేనే లేదు. చాలామందికి భయం, రేపు మాకు తిండి ఉంటుందో ఉండదో అనే ఆలోచన. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఆకాశము నుండి మీ కొరకు నేను ఆహారాన్ని కురిపిస్తాను. అంటే దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించేవాడు. నాటి దినాన ఇశ్రాయేల్ ప్రజలకు అట్లాగా సమృద్ధి అయిన ఆహారాన్ని అందించినటువంటి దేవుడు నేటి దినాన దేవుని నమ్ముకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ నమ్మకంగా జీవిస్తున్నావు కదా, నీకు ఆహారాన్ని ఇవ్వడా దేవుడు? నిన్ను పోషించడా? ఈ లోకరీతిగా నిన్ను ఆయన ఘనపరచడా? ఖచ్చితంగా ఘనపరుస్తాడు. నేను బాప్తిజం తీసుకున్న మొదటి దినాలలో ఒక ప్రైవేట్గా నేను జాబ్ చేస్తూ ఉన్నా. నేను కూర్చున్నటువంటి ఆ టేబుల్, ఆ సీటు చాలా అబద్ధాలు ఆడాలి. ఆఫీస్కి వెళ్ళింది మొదలుకొని వచ్చేంత వరకు అబద్ధాలు చెప్పాలి. అబద్ధం చెప్తున్నామంటే ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నాం. ఏమంటే మీకు ఇచ్చినటువంటి ఆర్డర్ వర్క్ అయిందా? అవుతుందండి,
2 రోజులు అయిపోయింది, మా వాళ్ళు వెళ్ళారు. ఏదైనా ఫోన్ అక్కడ కంపెనీకి వచ్చేటువంటి కాల్స్ నా టేబుల్ మీద ఉండేటువంటి ఫోన్కే వస్తూ ఉంటాయి. దాన్ని నేను రిసీవ్ చేసుకుని వాళ్ళు అక్కడ యజమానులు ఉన్నా వాళ్ళు లేరని చెప్పంటే వాళ్ళు లేరండి, రాలేదు, ఇంకా అవుట్ ఆఫ్ స్టేషన్, అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. కానీ నేను రక్షణ పొందినాక ఎలా బ్రతకాలి, ఇలాగ అబద్ధాలతోటి ఉంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకం కదా, ఆలోచన చేశా, బాధపడ్డాను. ఎలాగా ఉద్యోగం మారితే కష్టం కదా కుటుంబానికి అనేటువంటి ఆలోచన, దేవునికి నేను వ్యతిరేకంగా నడుస్తానేమో అనేటువంటిది ఒక ప్రక్కన ఉన్నటువంటి బాధ. మరొక ప్రక్క మా కుటుంబాలలో ఉన్నవారు, మా బంధువులు, రక్త సంబంధీకులు అందరూ మాకంటే బాగా ఉన్నారు, వాళ్ళు చక్కగా జీవిస్తూ ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, వారు సంపాదించుకుంటారు. నేను ఉద్యోగం మానేస్తే మా పరిస్థితి ఏంటి, వాళ్ళు కొంచెం లగ్జరియస్గా బ్రతుకుతున్నారు, మా పరిస్థితి ఏంటని నేను ఒక సేవకుడిని అడిగితే ఆ సేవకుడు చెప్పాడు, అన్న మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఆకాశ పక్షులకు దేవుడు ఆహారం ఇస్తున్నాడు కదా, వాటికి ఎలాంటి లోటు లేకుండా దేవుడు పోషిస్తూ ఉంటే మిమ్మల్ని ఎందుకు తక్కువ చూస్తాడు, మిమ్మల్ని ఎందుకు ఆయన వెనుకబడేసినటువంటి వాడుగా ఉంటాడు. మీరు ఎప్పుడు అలా అనుకోవద్దు, మీరు నమ్మకంగా ముందుకు వెళ్ళండి, దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడని చెప్పాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సేవకుడు చెప్పినటువంటి మాట నా జీవితంలో నెరవేరింది. ఊహించని రీతిగా నేను ఆ ఉద్యోగం మానేశాను, వేరే చోట నేను స్కూల్లో టీచర్గా పనిచేశాను, యథార్థంగా బ్రతుకుతా ఉన్నా. నా భార్య చక్కగా గవర్నమెంట్ జాబు ఆమెకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు. దేవుని సన్నిధిలో నమ్మకంగా మేము ఉంటూ పరిచర్యలో ముందు కొనసాగుతూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు క్రమంగా ఒకదాని వెంట ఒకటి వస్తూ వచ్చాయి. ఈనాడు ఏది మాకు లేదు, ఇది లేదు అనేటువంటి ఆలోచన లేకుండా దేవుడు సమృద్ధిగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము భయపడాల్సినటువంటి పని లేదు. ఆహారం విషయంలో ఆకాశ పక్షులను పోషించినటువంటి దేవుడు, పోషిస్తున్నటువంటి దేవుడు మనలను పోషించడా, మిమ్మలను పోషించడా? ఖచ్చితంగా ఆయన పోషించేటువంటి వాడుగా ఉన్నాడు. అంటున్నాడు, ఆకాశము నుండి నేను మన్నాను మీ కొరకు నేను కురిపిస్తాను అని నాటి దినాన దేవుడు చెప్పాడు. కానీ నేటి దినాన ఏమంటున్నాడు, ఆ మన్నా తిన్నా కూడా, ఆ యొక్క పరలోకపు మన్నా తిన్నా కూడా వారు చనిపోయినటువంటి వారుగా ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారుగా కూడా వారు ఉన్నారు. కానీ నేటి దినాన దేవుడు మనకు ఎలాంటి ఆహారం ఇస్తున్నాడో తెలుసా? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 51వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ దేవుడు అంటున్నాడు, పరలోకం నుండి వచ్చిన జీవాహారమును నేనే పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారము నేను అని చెప్పి, ఎవడైనాను ఈ పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారముగా ఉన్న నన్ను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు ఆహారము పరలోకము నుండి ఆయన కురిపించాడు, ఆకాశము నుండి. కానీ దేవుడు ఎలా చేస్తున్నాడు తెలుసా? మనలను బ్రతికించడానికి ఆయనే స్వయంగా మానవునిగా ఈ లోకములో జన్మించి, మనలాగే శరీరము అవయవములు కలిగినటువంటి రీతిలో ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించి మన కొరకు శిలువ మరణం పొంది ఆయన అంటున్నాడు, మిమ్మలను బ్రతికించడానికి వచ్చినటువంటి ఆహారము నేనే. ఈ ఆహారం భుజిస్తే మీరు ఎప్పుడు కూడా జీవించేటువంటి వారుగా ఉంటారు. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నా శరీరము మీ కొరకు జీవమైనటువంటి ఆహారంగా ఉండబోతా ఉంది. అందుకే ఆయన అప్పగింపబడేటువంటి ఆ రాత్రి తన శరీరాన్ని గురించి మాట్లాడుతూ మీ కొరకు సిలువలో విరవబడిన నా శరీరం, అంతే కదా, సేవకులు ఆయన శరీరాన్ని ఆ రొట్టెను విరచి మీకు ఇచ్చేటువంటి సమయంలో ఈ మాటే పలుకుతూ ఉంటారు కదా, మీ కొరకు సిలువలో విరవబడిన ప్రభువారి పరిశుద్ధమైన శరీరము, మీ కొరకు సిలువలో నలగొట్టబడినటువంటి ఆయన శరీరము, దీనిని మీరు భుజించండి. దీన్ని ఆహారంగా తీసుకోవడానికి మనం వింటా ఉన్నాం సేవకులు చెప్పేటువంటి మాట. ప్రతిసారి ఆయన శరీరాన్ని మనం తీసుకునేటప్పుడు ఈ మాటలు వింటున్నాం. ఆ శరీరాన్ని మనం తీసుకుంటే లోకరీతిగా కాదు, ఆత్మ సంబంధంగా మనము నిత్యత్వములో నిత్యము జీవించేటువంటి ఆ గొప్ప అనుభవంలో మన రక్షణను కొనసాగించుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనతో మనం నివసించేటువంటి వారం అది జీవాహారముగా ఉండేటువంటిదిగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అంటున్నారు యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో ప్రభువారు చెప్తున్నటువంటి మాట, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమో ఆకలి కొనడు. దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారు ఎలా ఉంటారంటే ఆకలి కొననటువంటి వారుగా ఉంటారు. మరొక మాట చదివినట్లయితే 57వ వచనములో, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. యేసయ్య యొక్క శరీరాన్ని మనము తీసుకుంటే, ఆహారంగా భుజిస్తే మనం ఎప్పుడు కూడా ఆయన వలన బ్రతికేటువంటి వాళ్ళంగా ఉంటాం. ఆయన వలన మనము జీవించేటువంటి ఆ కృప మనం కలిగి ఉంటాం. అయితే ప్రభువారు ఈ మాటలు చెప్పినప్పుడు నాటి దినాన్ని కూడా కొందరు సందేహపడ్డారు. ఆయన శరీరాన్ని తినండి అని నేను చెప్తా ఉంటే మీకు కూడా కొంత ఆలోచన వస్తుంది, ఆయన శరీరాన్ని ఎలా తింటాం, ఇది సాధ్యమయ్యేదేనా అని, అసలు ఇది వినటానికి అసహ్యంగా ఉంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేటి దినాన. మనం యూట్యూబ్ ఆన్ చేస్తే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. వాక్యం అర్థం కాదు, వాక్యాన్ని వ్యతిరేకించి వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి మాటలు వినకండి, మీరు విశ్వాసంలో తొలగిపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు కూడా అంటున్నారు, ఆ దినాల్లో ఆయన శిష్యుల్లో అనేకులు, ఇది కఠినమైన మాట 60వ వచనంలో వ్రాయబడింది. ఆయన నా శరీరాన్ని ఏంటి యేసయ్య ఎట్లా చెప్తున్నాడేంటి, ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలడు అని చెప్పుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఇంకా మరొక మాట కూడా చూస్తే 66వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటలు విన్నామేతట, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. చూసారా, ప్రభువారి యొక్క మాటను గ్రహించకుండా అర్థం చేసుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఆయనను వెంబడించడం కూడా మానేశారంట. ప్రియ దేవుని బిడ్డలారా, మనము శరీర రీతిగా అక్షరార్థంగా తీసుకుంటే మనకు ఇది అర్థం కాదు, అవి దానిలోని భావము మన కంటికి కనిపించదు. ఎప్పుడు చూస్తామంటే మన మనోనేత్రాలు, ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడితేనే మనం చూస్తాం. ఎందుకంటే దుష్టుడు అపవాది మన కన్నులు మూసివేస్తూ ఉన్నాడు. మన హృదయానికి ఉన్నటువంటి కన్నులు మూసివేశాడు. అందుకే లోకం ఆయనను గ్రహించటంలా, ఆ వెలుగు ఆయన వెలుగుగా ఉండి లోకంలో సంచరిస్తూ ఉన్నాడు, కానీ ఆ వెలుగును ప్రతి ఒక్కరూ గుర్తించటంలా మాకు చీకటే కావాలని కోరుకొని అగాధంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో మనం ఉన్నాం. ఇశ్రాయేలీలు ఆ మన్నా తిని, దేవదూతలు తినేటువంటి ఆ మన్నా తిని, ఆహారం తిని వాళ్ళు నశించిపోయారు. నేటికి కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యము, ఈ మన్నా మన ముందు ఉంచబడిన దానిని తినక
ఆయన శరీరాన్ని తినక మనం నశించిపోతా ఉన్నాం. క్రైస్తవుల్లో నశించిపోవడం లేదా? క్రైస్తవులు సేవకులు నరకానికి వెళ్తారు. ఎప్పుడు అంటే దేవుని యొక్క మాటను సంపూర్ణంగా గ్రహించి సంపూర్ణంగా అనుసరించినటువంటి వారు, రక్షించబడి కూడా జారిపోతున్నటువంటి వారు ఉన్నారు, వెనుదిరిగి చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలా ఉండదు. కానీ ఆయన మాట విని ఆయన శరీరాన్ని మనం తినాలి. ఎలా తింటాం ఆయన శరీరం అంటే అందరూ కాదు, రక్షించబడినటువంటి అనుభవంలో మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఆయన రక్తంలో కడగబడి మన పాపాలు ఒప్పుకొని కన్నీరు కాచి విడిచిపెట్టి మరలా వాటి వైపు చూడక ఎవరైతే విశ్వాసముతో ముందు కొనసాగుతూ ఉన్నారో వారు మాత్రమే పరిశుద్ధులుగా ఉంటారు కనుక, వారు మాత్రమే పరిశుద్ధులు, మాత్రమే వెనుకడుగు వేయనటువంటి వాళ్ళు మాత్రమే, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారు మాత్రమే ఆయన ఆహారాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన రొట్టెను మనం తినేటువంటి వారంగా ఉంటాం. అప్పుడే మనము జీవాహారమును పుచ్చుకొని మనము ముందుకు కొనసాగుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆహారము ఇశ్రాయేలు తిన్నటువంటి ఆహారం వేరు, మనము ప్రభు యొక్క ఆహారము శరీరము తినేటువంటిది అది వేరు. నిర్గమకాండము గ్రంథంలోనే 16వ అధ్యాయంలో 15వ వచనములో ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. దేవుడు మన్నాను ఆకాశం నుండి ఆహారాన్ని ఇశ్రాయేలుకు కురిపిస్తున్నానని చెప్పినట్లుగానే ఆయన కురిపించాడు. అయితే దానిని చూస్తే వాళ్ళకి ఏం అర్థం కాల. వాళ్ళు అనుకున్నారు, ఇదేంటి ఇలా ఉంది, ఏంటిది, ఇది ఆహారమా, ఏంటిది అని వారు అనుకున్నారు. అక్కడ ఇదేమి అనేటువంటి ఆ 3 అక్షరాల పదము దగ్గర 2 అంకి వేసింది కదా. క్రింద ఆ పేజీలో క్రింద భాగాన 2 అంకి వేసి అక్కడ ఒక మాట వ్రాయబడింది ఫుట్నోట్లో. ఏమంటా ఉన్నది అక్కడ? హెబ్రీ భాషలో మన్నా. విన్నారా? మన్నా అనేటువంటి పేరు మనం వింటా ఉన్నాం. జనరల్గా మందిరాలు ఎక్కువగా ఉపయోగిస్తాం. హెబ్రీ భాషలో అది మన్నా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేంటి అనుకున్నారు. అంటే ఆ మన్నా ఏంటి అనేటువంటిది వాళ్లకు అర్థం కాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు కనానుకు వెళ్ళేటువంటి ఆ సమయమున ఈ యొక్క మన్నాను వారు సేకరించుకొని మన్నాను తిన్నటువంటి వారుగా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తును విడిచి వచ్చినటువంటి వారు ఈ మన్నాను సేకరించుకొని మన్నాను వారు తిన్నటువంటి వారుగా ఉన్నారు. మనం చూసినట్లయితే సంఖ్యాకాండము గ్రంథము 11వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదివినట్లయితే ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిది. అంటే దేవుడేం కురిపించాడు? మన్నాను కురిపించినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలు ఈ మన్నానే తిన్నారు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళేటువంటి ఆ మార్గములో. అలానే మనము నూతన నిబంధన ఇశ్రాయేలుగా ఉన్నటువంటి నీవు నేను అంటే రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నాం కదా. మనము శారీరకంగా మనం బ్రతకడానికి ఆహారం తింటున్నాం మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి. ఎందుకు ఈ మాట అన్నానంటే ఉత్తర భారతదేశానికి వెళితే అక్కడ వాళ్ళు గోధుమలతో చేసినటువంటి చపాతీనో రోటీనో వాళ్ళు తింటారు. మనం దక్షిణ భారతదేశంలో మనం ఉన్నప్పుడు మనం ఏం తింటాము? వరి అన్నం తింటాం. మనం ఉత్తర భారతదేశానికి వెళితే అటు ఆ ప్రాంతానికి వెళితే మనం అన్నం తింటుంటే వాళ్ళు ఇదేంటి వీళ్ళు అన్నం తింటున్నారు అన్నట్లుగా అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆహారం చపాతీనే, రొట్టెలే. మేము ఒకసారి పంజాబ్ వెళ్ళాం. పంజాబ్లో లూధియానా నుంచి అమృత్సర్ ట్రైన్లో వెళతా ఉంటే మేము ఆహారంగా అక్కడ టిఫిన్ లాగా
కొంచెము అన్నం తీసుకుని వెళ్ళాం మధ్యాహ్న సమయంకి భోజనానికి అనుకోండి. అక్కడ ట్రైన్లో కూర్చున్నటువంటి సిక్కు వాళ్ళు చూసి వీళ్ళు అన్నం తింటున్నారు, చావల్ వీళ్ళు బియ్యం తింటున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా. అట్లాగే వారు ఐగుప్తుని విడిచిపెట్టి కనానుకు వెళ్ళేంత వరకు ఈ మన్నాను వారు తిన్నారు. మనము మన ఆహారాన్ని మనము తింటూ ఉంటున్నాం. కానీ మనం ఎలా ఉండాలి అంటే లోకం వైపు చూడకుండా ఉండాలి. లోకములో ఉన్నటువంటి వాటి వైపు మనము చూడకుండా ఉంటేనే దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో ఘనంగా జరిగించబడతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆత్మీయంగా శారీరకంగా ఈ లోక సంబంధమైన ఆహారం తినొచ్చేమో, కానీ ఆత్మీయంగా మనము ఎలా ఉండాలి అంటే దేవుని మాట చొప్పున మనము ఆయన మాట వింటూ నడిస్తే అది మనకు ఆత్మ సంబంధమైన ఆహారంగా ఉంటుంది. అందుకే ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ఉపవాస దినాలు ముగించినప్పుడు అపవాది వచ్చి శోధించాడు కదా. ఎవరిని? ఏసైని కూడా అపవాది శోధించాడు. నువ్వు 40 రోజులు ఏం తినలేదు, ఏం తాగలేదు, ఇదిగో ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు దేవుని కుమారుడివేగా, అద్భుతాలు చేస్తావు కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిని నీ ఆహారంగా చేసుకో, నీ కడుపు నింపుకొని శోధించాడు. కానీ ప్రభు అప్పుడు అపవాదిని ఎలా జయించాడు? నాతో ఛాలెంజ్ చేస్తావా ఉండని, ఇదిగో ఈ రాయి రొట్టెవును కాక అని రొట్టె చేసుకొని తినలా. ప్రభువారు ఎలా చేశారంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకరీతిగా మనకు ఆహారము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆహారం లేకపోతే ఆహారము ఉన్నటువంటి వారు కూడా ఏదో ఒక సమయాన ఈ లోకయాత్ర ముగిస్తారేమో, కానీ దేవుని సన్నిధిలో ఆయన మాట చేత బ్రతికేటువంటి ప్రతి ఒక్కరూ ఈ లోకయాత్ర ముగించిన దేవుని సన్నిధిలో దేవునితో నిత్యత్వములో నిత్యకాలము ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన ఆహారము. ఆయన శరీరాన్ని తీసుకొని నమ్మకంగా జీవిస్తే మనం ఎలా ఉంటామంటే ఆత్మీయంగా బలపరచబడతాం. మీరు ఎలా ఉన్నారు? లోక సంబంధమైనటువంటి ఆహారం కొరకే ప్రయాసపడతా ఉంటే మరి ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు మీరు ఎలా ఉండాలి? ఆలోచన చేయండి. నమ్మకంగా ముందుకు కొనసాగండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు అలాగా ఉంటే మనము దేవుని యొక్క వాక్యము కొరకు మనము మన విశ్వాస యాత్రలో మనము జాగ్రత్తగా ముందుకు కొనసాగుతూ మన చుట్టూ వస్తున్నటువంటి ఆహారమును, ఎందుక ఈ మాట అన్నానంటే రకరకాలుగా దేవుని మాటలు అనేక స్థలాలలో విస్తారంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సేవకుల ద్వారా దేవుడు లక్షల ఖర్చు పెట్టించి దేవుడు తన దాసుల ద్వారా, తన కుమారుల ద్వారా లోకానికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు కదా. ఆ మాట మీకోసమే. వినండి. వాటిలో శ్రేష్టమైనటువంటి మాటలు, వాక్యానుసారంగా ఉండేటువంటి మాటలు ప్రకటించబడితే వాటిని మీరు పొందుకోండి. వాటిని మీరు అనుసరించి నడిస్తే మీరు ఆత్మీయంగా బలం పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి అంటే మనము ఆ వాక్యమును సంపాదించుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి.